मध्यमा भाग 5 पार्ट 7 का नाम लवकुश का जन्म और విద్యాధ్యన్ అంటే విద్యను అభ్యసించడం. సీతాదేవి వాల్మీకి ఆశ్రమానికి చేరుకున్న తర్వాత కొన్ని రోజులకి లవకుశలు జన్మించారు. లవకుశలు జన్మించడం ప్లస్ వాళ్ళు విద్యను అభ్యసించడం ఈరోజు పాఠంలో మనం తెలుసుకుందాం. ఓకేనా స్టూడెంట్స్? స్వాగత్ ఆప్కా పల్నాడు హిందీ ట్యూషన్. ఓకే స్టూడెంట్స్, ప్రాథమిక టు ప్రైవేట్ వరకు ఎవరికైనా ఆన్లైన్ క్లాసులు కావాలి అన్నా, ఎవరికైనా ఎగ్జామ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా ఈ ఫోన్ నెంబర్ని సంప్రదించండి. ఇంతే కాకుండా ఇంకేదైనా డీటెయిల్స్, ఎగ్జామ్ ఫీజు, ఎగ్జామ్ గురించి, ఎగ్జామ్ డేట్, ఇటువంటివి ఏదైనా మీకు డీటెయిల్స్ కావాలన్నా మేము వితిన్ సెకండ్స్లో అందిస్తాము. ఓకేనా స్టూడెంట్స్? లవ్ కుష్ కా జన్మ ఔర్ విద్యాధ్యన్. లవకుశులు జన్మించిన వారి యొక్క విద్యాభ్యాసం గురించి మనం ఈ లెసన్లో తెలుసుకుందామమ్మా. ఫస్ట్ पैराग्राफ. सीता जी जिस समय वाल्मीकि के आश्रम में आई थी उस समय वे 7 महीने की गर्भवती थी. सीता जी किसको आश्रम को आई? वाल्मीकि आश्रम को आई. उस समय में सीता जी को 7 महीने की गर्भवती. ఆమె వాల్మీకి ఆశ్రమానికి వచ్చే సమయానికి 7 నెలల గర్భవతి. आश्रम में आने को 2 महीने के बाद उनके गर्भ से 2 लड़के पैदा हुए. ఆశ్రమానికి వచ్చిన 2 నెలలకి ఆమె 2 కమల పిల్లలకి జన్మనిచ్చింది. उस समय मुनियों के पत्नियों ने उनकी बड़ी सेवा की, जरा भी किसी बात की तकलीफ नहीं होने. ఆమె డెలివరీ అయిన టైంకి అక్కడ ఉన్న మునుల భార్యలు ఆమెకి ఎంతో సేవ చేశారనమాట. వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా సీతాదేవికి సేవ చేశారు. సెకండ్ पैराग्राफ. जब वाल्मीकि को खबर मिली कि सीता जी के 2 बच्चे हुए. వాల్మీకి ఆ కబురు అందింది. కబర్ మీన్స్ కబురు, విషయం తెలిసిందనమాట. సీతాదేవికి 2 మగపిల్లలు జన్మనిచ్చింది అని. తో వే బహుత్ ఖుషి హుయే. ఆ కబురు తెలిసిన వెంటనే వాల్మీకి ఎంతో సంతోషించారు. वे उसी व्यक्ति सीता जी के पास आए और उनकी गोद में 2 सुंदर बच्चे देखकर बहुत खुश हुए. గోద్ అంటే ఇక్కడ ల్యాబ్ అనమాట, వడి. వాల్మీకి ముని సీతాదేవి దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె వడిలో ఈ 2 పిల్లల్ని చూసి ఆయన ఎంతో సంతోషించారు. ఉన్హోంనే బచ్చోంకు ఆశీర్వాద్ దియా. ఆ 2 పిల్లల్ని ఆశీర్వదించారు. ఔర్ బడే కా నామ్ లవ్ ఔర్ చోటే కా నామ్ కుష్ రఖా. 2 కమల పిల్లలు కదా. ఫస్ట్ అబ్బాయి పేరు లవ్, రెండో అబ్బాయి పేరు కుష్ అని పేరు పెట్టారు. थर्ड पैराग्राफ. लव और कुश के पैदा होने की खबर थोड़ी ही देर में सारे जंगल में फैल गई. లవ్ కుశలు 2 జన్మించారు అనని కొద్ది సమయంలోనే జంగల్ మొత్తం వ్యాపించిందనమాట. ఫైల్ గయి అంటే వ్యాపించడం, నిండిపోవడం. అంటే ఈ కబురు ఆ అడవిలో ఉన్న ఋషులకి, ఋషుల భార్యకి, అందరికీ కూడా ఆ విషయం తెలిసిపోయిందనమాట. आस पास के ऋषि मुनि अपनी अपनी पत्नियों के साथ आए और सीता जी को बधाई तथा बच्चों के आशीर्वाद देने लगे. ఆ చుట్టుపక్కల ఉన్న ఋషులకి, వాళ్ళ భార్యకి తెలిసింది కాబట్టి వాళ్ళందరూ వచ్చి ప్రత్యేకంగా సీతాదేవిని, వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించారనమాట. నెక్స్ట్ पैराग्राफ. सीता जी बड़े प्रेम से दोनों बच्चों का लालन पालन करने लगी. సీతాదేవి ఆ 2 పిల్లల యొక్క లాలన పాలన మొత్తం సీతాదేవినే చూసుకునేది. మునిयों की पत्नियां भी दोनों को बहुत प्यार करती थी और अपनी गोद में लेकर घंटों खेला करती थी. ఇంకా మునుల భార్యలు వాళ్ళు ఎంతో ఆ పిల్లల్ని బాగా ఆడించుకుంటూ ముద్దాడుతూ ఉండేవాళ్ళు. ఇంకా వాళ్ళ బడిలో కూర్చోబెట్టుకొని గంటల కొలది వాళ్ళని ఆడిస్తూ ఉండేవాళ్ళు. दोनों बच्चे देखने में बड़े तेज खूबसूरत और होनहार मालूम होते थे. ఎందుకంటే ఆ పిల్లలు చూడటానికి ఎంతో అందంగా, హుషారుగా, మళ్ళీ మళ్ళీ చూడాలి అన్నట్టుగా ఉంటారు. క్యోం నా హో బడే బాప్ కే బేటే హీ తోతే. ఎందుకంటే వాళ్ళు మంచితనానికి మారుపేరైన శ్రీరాముని పిల్లలు కదా. నెక్స్ట్ पैराग्राफ. లవ్ ఔర్ కుష్ కా బచ్పన్ ఖేల్ కుద్ మే బీతా. లవ్ కుష్ 2 యొక్క బాల్యం కూడా ఆటపాటలతో సాగిపోయింది. జబ్ దోనో బడే హుయే తబ్ వాల్మీకి నే ఉన్కో పడనా లిఖనా షురూ కియా. వాళ్ళకి కొద్దిగా పెద్దయిన తర్వాత వాళ్ళిద్దరికి వాల్మీకి గురువు చదవడము, రాయడము నేర్పించాడు. రాజా కి లడకోం కో లిఖనా పడనా జితనా జరూరీ హై. రాజు యొక్క పిల్లలకు ఖచ్చితంగా చదవటము, రాయడము అవసరం. उतना ही जरूरी है तीर तलवार चलाना, लड़ना बिड़ना और राजनीति जानना भी.
చదవడము రాయడంతో పాటు ఇంకా బాణము, కత్తిసాము, గొడవలు, రాజనీతి వీటన్ని పట్ల కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి. గొడవలు అనంటే రాజ్యంలో తీర్పులు చెప్పాలి కదా మరి రాజులు, అటువంటి అన్నమాట. నెక్స్ట్, यह समझकर ऋषि लिखना पढ़ना सिखाने को अलावा उनको हथियार चलाना भी सिखाने लगे. వాళ్ళిద్దరికి చదవటము రాయటము ఎంతో ఈజీగా నేర్చుకున్నారనమాట. कभी पेड़ों की चाह में बैठकर जमीन की पट्टियों पर उनको लिखना पढ़ना सिखाते तो कभी मैदान में जाकर हथियार चलाना. వాళ్ళు నివసించేది అడవిలో కాబట్టి చెట్ల నీడలోనే వాళ్ళ యొక్క విద్యాభ్యాసము అంతా గడిచిపోయింది. दोनों भाई जिस तरह पढ़ने लिखने में होशियार निकले उसी तरह हथियार चलाने में भी. వాళ్ళు ఎంతో హుషారుగా చదవటము రాయటంతో పాటు మిగతా విద్యలన్నీ కూడా అంతే వేగంగా నేర్చుకున్నారు. उनकी तेज देखकर ऋषि मुनि भी दांतों तले उंगली दबाते थे. थोड़े ही अरसे में दोनों ने सभी विद्याएं सीख ली. వాళ్ళిద్దరూ యొక్క వేగాన్ని చూసి చదువులో కానీ, ఆయుధాలను ఉపయోగించడంలో కానీ, ఎందులో రాజనీతిలో కానీ ఎందులోనైనా సరే వాళ్ళిద్దరి యొక్క వేగాన్ని, ఆ విద్యను అభ్యసించడం చూసి వాల్మీకి ముని తన వేళ్ళని ఆ పిల్లలకెళ్ళి చూసుకుంటూ తనకి తెలియకుండానే ఆ వేళ్ళని పళ్ళ కింద పెట్టుకొని కొరికేసేవాడు అనమాట. అంటే అంతగా లీనమైపోయేవాడు. తోడి హీ అర్సే మే ధోనోం నే సభీ విద్య ఏం సీక్లీ. వాళ్ళిద్దరూ ఆ విధంగా విద్యను అభ్యసించారు. నెక్స్ట్ పేరాగ్రాఫ్. वाल्मीकि एक बड़े तपस्वी होते हुए भी दुनिया का भी सब कला एम जानते थे. వాల్మీకి గొప్ప తపస్వి అవటంతో ప్రపంచంలోని అన్ని కళల పట్ల అతనికి తెలుసు. ఏ బహుత్ అచ్చే కవి ఔరు గవయ్యా బీ థే. గవయ్య అంటే గాయకుడు అనమాట. ఇంకా అన్ని విద్యలతో పాటు వాల్మీకి ముని ఒక కవి మరియు గాయకుడు. ఉన్హోంనే లవ్ కుష్ కో బి అచ్చి తరహ్ సంగీత్ సిఖాయా. అందుకనే లవకుశులు ఇద్దరికీ కూడా మంచి సంగీతాన్ని నేర్పించారు. ఇసీ సమయ వాల్మీకి ముని రామాయణ లిఖనే లగే. ఇదే సమయంలో వాల్మీకి ముని రామాయణాన్ని రచించారు. ఉస్మే ఉన్హోంనే రామ్ సీతా की कहानी शुरू से आखिर तक लिखी. రాముని సీత గురించి ఆ కథ మొత్తం తెలుసుకొని మొదటి నుండి చివరి వరకు రచించారన్నమాట. ఇస్ పుస్తక్ కా అబ్ భీ బడా మాన్ హై. ఈ పుస్తకము ఇప్పటికీ కూడా ఎంతో విలువ ఉంది. కితనే హీ లోగ్ రోజ్ సబేరే ఉట్కర్ ఇస్కా పాఠ్ కర్తే హై. ఎంతోమంది ప్రతిరోజు ఉదయాన్నే ఈ పుస్తకాన్ని చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. లాస్ట్ పారాగ్రాఫ్. ऋषि ने लव और कुश दोनों को रामायण के सारे श्लोक जबानी याद करा दिए. ఋషి లవకుశులు ఇద్దరికీ కూడా రామాయణంలోని శ్లోకాలను బాగా కంఠస్థం చేపించాడు, అంటే గుర్తుండేలా చదివించాడు అనమాట. దోనో బాయియోంకి ఆవాజ్ బడి సురళీ థీ. వాళ్ళిద్దరు అన్నదమ్ముల వాయిస్ వినడానికి ఎంతో మధురంగా ఉంటుంది. జబ్ వే హాత్ మే వీణా లేకర్ మధుర స్వర్ మే రామాయణ్ కే శ్లోక్ గాతే తో సున్నే వాలే ముగ్ధ హో జాతే తే. వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఒక చేత్తో వీణను పట్టుకొని ఆ రామాయణంలోని శ్లోకాలను పాడుతూ ఉంటే జనాలందరూ కూడా అది వింటూ ముగ్ధులైపోయేవాళ్ళు. అంటే వాళ్ళ స్వరం అంత బాగుంటుంది. సీతాజీతో ఉసే సున్కర్ ఫూలీ నా సమాధీతి. కానీ సీతాదేవికి మాత్రం అది ఇష్టం లేదు. వే లవ్ ఔర్ కుష్ కో దేఖ్ కర్ మన్ హీ మన్ శ్రీరామచంద్రజీకి యాద్ కర్తీ ఔర్ కహతి ఏ దోనో టీక్ ఉన్హీ కే జైసా హై. కానీ వాళ్ళిద్దరు ఆ విధంగా పాడుతూ ఉంటే సీతాదేవికి శ్రీరామచంద్రుని గురించి మొత్తం గుర్తొస్తుండేదన్నమాట. ఏ దోనో టీక్ ఉన్హీ కే జైసే హై. వాళ్ళిద్దరూ కూడా చూడటానికి సేమ్ శ్రీరామచంద్రునిలానే ఉండేవాళ్ళు. వే అపనే ఇన్ బచ్చోం కో దేఖ్ కర్ కితనే ఖుష్ హోంగే. ఆ ఇద్దరు పిల్లల్ని చూస్తే శ్రీరామచంద్రుడు ఎంత సంతోషిస్తాడు. లేకిన్ లవ్ ఔర్ ఖుష్ కో యహ్ పతా నా యా కి వే కిస్కే లడ్కే హై. కానీ లవ్ కుషులు ఇద్దరికీ కూడా తెలియదు వాళ్ళు శ్రీరాముని చెందిన పిల్లలు అని. वे समझते थे कि रामायण के राम कोई बड़े राजा है जिन्होंने बड़े बड़े काम किए हैं. వాళ్ళిద్దరికీ కేవలము రామాయణంలోని రాముడు ఎంతో మంచివాడు, గొప్ప పనులు చేసిన వ్యక్తి అని మాత్రమే తెలుసు అని సీతాదేవి ఆలోచిస్తుందన్నమాట. లవ్ కుష్ కా జన్మ ఔర్ విద్యాధ్యన్. ఈ లెసన్ ఇంతవరకేనమ్మా, ఇంకా సారాంశం వినండి. लव कुश का जन्म और विद्या अध्ययन. सारांश फर्स्ट पैराग्राफ सुनो माँ.
जब सीता जी वाल्मीकि के आश्रम में आई। सीता जी जंगल में किसको आश्रम को आई? वाल्मीकि आश्रम को आई। तब वे गर्भवती थी। उस समय में सीता जी को 7 महीने का गर्भवती। कुछ महीने के बाद सीता जी ने 2 सुंदर बच्चों का जन्म दिया। उस कुछ మహిళం అంటే కొన్ని నెలలు జరిగిన తర్వాత సీతాదేవి ट्विंस అంటే కమల పిల్లలకి జన్మనిచ్చింది। वाल्मीकि को यह खबर सुनकर बड़ी खुशी हुई। ये खबर అంటే కబురు। ఈ కబురు విన్న వెంటనే వాల్మీకి ముని చాలా సంతోషపడ్డాడు। उन्होंने बड़े का नाम लव और छोटे का नाम कुश रखा। सीता देवी को 2 बच्चे हैं ना, वो बड़ा बच्चा का नाम लव और छोटा बच्चा का नाम कुश। जंगल में रहने वाले मुनि और ऋषियों ने आश्रम में आकर बच्चों को आशीर्वाद दिया। जंगल में रहते ना मुनि पत्नियों, वो लोग आके सीता देवी और बच्चों को आशीर्वाद करें। सेकंड पैराग्राफ। दोनों बच्चों बहुत सुंदर और होनहार थे। ఆ ఇద్దరు పిల్లలు కూడా చాలా అందంగా హుషారుగా ఉండేవాళ్ళు। जब दोनों बड़े हुए వాళ్ళిద్దరూ కూడా పెద్దయ్యారు। तब वाल्मीकि ने उनको पढ़ना लिखना और तीर चलाना तलवार चलाना आदि सभी कलाएं सिखाई। వాళ్ళిద్దరూ ఎదిగిన తర్వాత వాల్మీకి ముని వాళ్ళిద్దరికి చదవడము, రాయడము, కత్తిసాము, ఆయుధాలను ఉపయోగించడము, ఈ విద్యలన్నీ కూడా నేర్పించాడనమాట। दोनों बालक सभी कलाओं में निपुण बने। ఏ విద్యలో అయినా సరే వాళ్ళిద్దరూ పూర్తిగా నేర్చుకునేవాళ్ళు। థర్డ్ पैराग्राफ। वाल्मीकि मुनि आश्रम में बैठकर रामायण लिखने लगे। ఆ పిల్లలకి విద్య నేర్పించుకుంటూ వాల్మీకి ముని అదే సమయంలో రామాయణాన్ని రచించారు। లవ్ और कुश रामायण के श्लोक जबानी याद रखते थे। వాళ్ళిద్దరికీ ఆ రామాయణంలోని శ్లోకాలను బాగా గుర్తుండేలా కంఠస్థం చేపించారు। లవ్ और कुश दोनों का देखने में శ్రీరామ్ జైసీ హీ थे। ఆ ఇద్దరు పిల్లలు చూడటానికి కూడా సేమ్ శ్రీరామచంద్రుని లాగానే ఉండేవాళ్ళు। दोनों को देखकर सीता जी बहुत खुश होती थी। वो दोनों बच्चों को देख के सीता देवी बहुत खुश हो गई। नेक्स्ट क्वेश्चन एंड आंसर से सुनो माँ। फर्स्ट क्वेश्चन, वाल्मीकि ने सीता के बच्चों का क्या नाम रखे? वाल्मीकि मुनि सीता పిల్లలకు ఏమి పేరు పెట్టారు? जवाब, वाल्मीकि ने सीता के बड़े पुत्र का नाम लव और छोटे पुत्र का नाम कुश रखा। వాల్మీకి సీతాదేవి ఇద్దరు పిల్లలకు పెద్ద అబ్బాయికి నామ్ అని, చిన్న అబ్బాయికి కుష్ అని పేరు పెట్టారు। సెకండ్ క్వశ్చన్, కిహ్నుమ్నే లవ్ ఔర్ కుష్ కో శిక్షా ది? లవ్ కుష్లిద్దరికి ఎవరు శిక్ష ఇచ్చారు అంటే విద్య ఎవరు నేర్పించారు? ముని వాల్మీకి నే లవ్ ఔర్ కుష్ కో శిక్షా ది। ముని అయిన వాల్మీకి లవ్ కుశలిద్దరికి విద్యని నేర్పించారు। ఈ లెసన్ విన్నవాళ్ళు లైక్ కొట్టండి, షేర్ చేయండి। ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్।